Okay, good morning students. Today we are discussing before class we are discussing about the preservatives. Before class we discuss చేసాం preservatives లో వచ్చేటప్పుడు మనం యాడింగ్ సాల్ట్ పికిల్స్ గురించి అలాగే హనీ గురించి కూల్ డ్రింక్స్ గురించి ఇలా రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఎనీ ఫుడ్ ఐటమ్స్ ఆర్ యూ బై ఆన్ దట్ టైం మస్ట్ అండ్ షుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు వాచ్ చేయాలని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ద హౌ డు పీపుల్ ఫుడ్ హ్యాబిట్స్. How do people develop food habits? Food habits. How do people develop food habit? How do people develop food habits? Okay, people living in one region usually share common food habits. People living in one region usually share common food items. Common food habits. Okay, people living in one region and usually share common food habits, and in our state geographical and climatic conditions in our state, geographical and climatic conditions. Watch the climatic conditions. Geographical and climatic conditions are more suitable for growing paddy. Okay, more suitable for paddy. Okay, people living in one region usually share common food habits. Okay, one region in our state have a different that different states are present. That states have a different types of the డిఫరెంట్ రీజియన్. ఒక్కొక్క రీజియన్లో వచ్చేసి వన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా లైక్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మన ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఎక్కువగా మనం రైస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. అలాగే గుజరాత్లో చూసాం అనుకోండి రోటీ. అంటే ఒక్కొక్క ఏరియాస్లో వచ్చేటప్పుడు ఒక్కొక్క, అదే కనుక అమెరికాలో చూసాం అనుకోండి పిజ్జాస్ బర్గర్స్ అని, అలాగే లైక్ రోటీస్ ఇలా సంథింగ్ ఒక్కొక్క వన్ రీజియన్ హ్యావ్ ఏ వన్ టైప్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్ ఆర్ ప్రజెంట్. ఓకే, ద పీపుల్ లివింగ్ ఇన్ వన్ రీజియన్ యూజువల్లీ షేర్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్. ఒక వన్ రీజియన్లో ఉండేటువంటి పీపుల్స్ వచ్చేటప్పటికి సేమ్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా లైక్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన రీజియన్లో వచ్చేటప్పటికి ఎక్కువగా మనం దేని మీద డిపెండ్ అవుతూ ఉంటాం, రైస్ దాల్ వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాం. ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ రైస్ అండ్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ టిఫిన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. బట్ సమ్ ఏరియాస్లో వచ్చేటికి మనం టిఫిన్ అయితే ఎలా అయితే తింటాం అలా రైస్ తిని ఎక్కువగా టిఫిన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి రీజన్స్ కూడా మనకున్నాయి. అంటే ఎక్కువగా గుజరాత్ కానీ తమిళ్ కానీ ఇట్లా చూసినట్లయితే కనుక మనం ఎక్కువగా సమ్ మెంబర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఎవ్రీ రీజియన్ హ్యావ్ ఏ వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ రన్నింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ అవర్ స్టేట్ జియోగ్రాఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్. అంటే మన స్టేట్లో వచ్చేటప్పటికి జియోగ్రాఫికల్ కండిషన్స్ అంటే ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్ అంటే వాతావరణం యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులు బట్టి మన రీజియన్లో వచ్చేటప్పటికి మోర్ సూటబుల్ ఫర్ ద ప్యాడీ. మనకి ప్యాడీ అంటే రైస్ అనేటువంటిది మన ఏరియాలో లార్జ్ అమౌంట్లో మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ ద డిపెండింగ్ ఆన్ ద జియోగ్రాఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి మనకి లార్జ్ అమౌంట్లో మనకి రైస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది ప్యాడీ మీన్స్ ఒడ్లు, అంటే ప్యాడీ మీన్స్ రైస్ మనకి. In our state, geographical conditions and climatic conditions are more suitable for paddy. Okay, farmers cultivated various types of
various types of food, various types of the food crops there paddy in our state, crops other than paddy in our state. Okay. Farmers cultivated the various types of food crops other than paddy in our state. Okay, farmers వచ్చేటప్పుడు different types of the ఫుడ్ గ్రెయిన్స్ అనే మనకి కల్టివేట్ చేస్తూ ఉంటారమ్మా. వాటిలో వచ్చేటప్పటికి మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్యాడీ. అంటే మనం ఎక్కువగా దేన్ని కల్టివేట్ చేస్తూ ఉంటాము అంటే ఇన్ అవర్ స్టేట్ మీన్స్ మన స్టేట్లో వచ్చేటప్పుడు మనం ఎక్కువగా దేన్ని కల్టివేట్ చేస్తూ ఉంటాం, ప్యాడీని ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటాం. కాకపోతే ప్యాడీతో ఇంక్లూడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ అనేవి కూడా మనం కల్టివేట్ చేస్తాం. బట్ డిపెండింగ్ ఆన్ ద మెయిన్ ద ఫార్మర్స్ ఆర్ కల్టివేటెడ్ ఫర్ ద డిపెండింగ్ ఆన్ ద ప్యాడీ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ అదర్ వచ్చేటప్పుడు జోవార్ కావచ్చు, లేకపోతే బ్లాక్ గ్రామ్స్, గ్రీన్ గ్రామ్స్ అండ్ జియోమేస్, ఇలా మనకి రకరకాలైనటువంటి కల్టివేషన్ అనేది చేస్తూ ఉంటాం. డిఫరెంట్ క్రాప్స్ ఆల్సో కల్టివేటెడ్ ఫర్ ద ఫార్మర్స్, బట్ ఆల్సో మెయిన్ ఇన్ అవర్ స్టేట్ హ్యావ్ ఏ మెయిన్ డిపెండింగ్ ఆన్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద ప్యాడీకి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పీపుల్ లివింగ్ ఇన్ వన్ రీజియన్ యూజువల్లీ షేర్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్. ఇన్ అవర్ స్టేట్ జియోగ్రాఫికలీ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద మోర్ suitable for the paddy. The farmers cultivated the various types of the food crops other than paddy in our state. మన స్టేట్ లో వచ్చే ప్యాడీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. Rice is the main food for us. Rice is the main food for us. Main food for us. Rice is the main food for us. Rice is the main food for us. A variety of food items are prepared by using rice. A variety of food items. The variety of food items are prepared by rice. ఈ రైస్తో మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్తో వచ్చేప్పుడు దోశ, ఇడ్లీ, అలాగే ఒడియాలు, ఇలా డిఫరెంట్ స్నాక్స్గా మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. We eat more rice and more products. We eat more rice and rice products. More rice and rice products. Okay, rice is the main food for us. ఈ రైస్ అనేటువంటిది మెయిన్ ఫుడ్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై రైస్ను ఉపయోగించి మనం రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. We eat more rice and rice products. ఈ రైస్ అనేటువంటి మనం తీసుకోవడం వల్ల రైస్తో పాటు ఇంకా రైస్ ప్రొడక్ట్స్, రకరకాలైనటువంటి వంటలను కూడా మనం రైస్ను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్లో వచ్చేసి. Grains like wheat and maize. Next one, we have to eat other grains like other millets like eat other mindfulness, finger millets, రాగులు,
pearl millets, and fourth one great millets, and foxy-tail millets, and fifth one parso millets, pearl millets, సజ్జలు, గ్రేట్ మిల్లెట్స్ జొన్నలు, ఫాక్సీటైల్ మిల్లెట్స్ కొర్రలు, అండ్ పర్సో మిల్లెట్స్ సామలు. ఓకే, ఫింగర్ మిల్లెట్స్ మీన్స్ రాగులు, అండ్ పెరల్ మిల్లెట్స్ మీన్స్ సజ్జలు, అండ్ గ్రేట్ మిల్లెట్స్ మీన్స్ జొన్నలు, అండ్ ఫాక్సీటైల్ మిల్లెట్స్ గురించి కొర్రలు, పర్సో మిల్లెట్స్ సామన్. ఇవన్నీ కూడా మనకి మిల్లెట్స్ అనేవి అన్నీ కూడా మనకి ఫుడ్ ఐటమ్స్లో మనకి చాలా యూజ్ అయ్యేటువంటి ఫుడ్ ఐటమ్స్. అంటే ఈ మిల్లెట్స్ అన్నీ కూడా మనం ఫుడ్ హ్యాబిట్లో డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫర్ ద ఫుడ్ ఐటమ్స్ లైక్ చపాతీస్ ఆర్ రోటీస్ అండ్ ఉప్మా, ఇలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో మనం యూజ్ చేసుకుంటే కనుక మంచి గుడ్ హెల్త్ అనేటువంటిది మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఫింగర్ మిల్లెట్స్ అండ్ పెరల్ మిల్లెట్స్, గ్రేట్ మిల్లెట్స్, ఫాక్సీటైల్ మిల్లెట్స్, పర్సో మిల్లెట్స్. ఫింగర్ మిల్లెట్స్ వచ్చేటప్పుడు రాగులు, పెరల్ మిల్లెట్స్ సజ్జలు, అండ్ గ్రేట్ మిల్లెట్స్ జొన్నలు, ఫాక్సీటైల్ మిల్లెట్స్ కొర్రలు, అండ్ పర్సో మిల్లెట్స్ సామలు. ఇవన్నీ కూడా మనకి గుడ్ హెల్త్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ అనేటువంటిది మీరు రీడ్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద ఫింగర్ మిల్లెట్స్ రాగులు, పెరల్ మిల్లెట్స్ సజ్జలు, గ్రేట్ మిల్లెట్స్ జొన్నలు, ఫాక్సీటైల్ మిల్లెట్స్ కొర్రలు, పర్సో మిల్లెట్స్ సామన్. ఇవన్నీ కూడా మనకి ఈ మిల్లెట్స్ అనేవి డిఫరెంట్ పర్పస్లో మన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపరేషన్లో మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, విచ్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ హైజెనిక్. ఇవి మనకి విచ్ ఆర్ గుడ్ హెల్త్ అండ్ హైజెనిక్, healthy and hygienic. ఓకే, విచ్ ఆర్ గుడ్ హెల్తీ అండ్ హైజెనిక్గా మనకి యూజ్ అవ్వడం అనేది మిల్లెట్స్ అనేవి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. గుడ్ హెల్త్ అండ్ హైజెనిక్గా మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, nowadays all people are interested to the pizza, burgers and chocolates, biscuits, ఇలా బన్స్ వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. పిజ్జాలు, బర్గర్లు, అలాగే శాండ్విచ్లు, ఇలాంటి వాటికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. నవేడేస్ పిజ్జాస్, బర్గర్స్ అండ్ శాండ్విచెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, చిప్స్, ఫ్రైడ్ ఫిష్, నూడిల్స్, సమోసా, ఇలా మనకి పిజ్జాస్, నూడిల్స్ అండ్ బర్గర్స్, సమోసా ఇలా మనకి ఈ పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్, సమోసా మీద ఎక్కువగా ఇంట్రెస్ట్, డిఫరెంట్ ఫ్రైడ్ వెజిటేబుల్స్, ఫ్రైడ్ చిప్స్, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతుంది పీపుల్స్ వచ్చేటప్పటికి. బట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్సెట్రా జంక్ ఫుడ్స్ అనేటువంటి వాటిని ఎక్కువగా మనం అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సినటువంటి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఈటింగ్ జంక్ ఫుడ్ causes obesity. Eating junk food causes obesity, digestion problems, obesity, digestion issues, and taste of appetite, ఎక్సెట్రా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఇట్ కాజెస్ ద డ్రౌజినెస్ ఆఫ్ హార్మ్ఫుల్ టు హెల్త్. ఇట్ కాజెస్ డ్రౌజినెస్ అండ్ హెల్త్, harmful to health.
health. Okay, which are good healthy and hygienic వచ్చేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సోములు అని మనం చెప్పుకున్నాం. పిజ్జాస్, నూడిల్స్ అండ్ బర్గర్స్, సమోసా, జంక్ ఫుడ్స్ ఆర్ అవాయిడెడ్. మస్ట్ అండ్ షుడ్. ఈటింగ్ జంక్ ఫుడ్ కాజెస్ ఒబేసిటీ అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎపిటైట్, టెస్ట్ ఆఫ్ ద ఎపిటైట్. ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఎక్కువగా పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ, నూడిల్స్, సమోసాలు ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్స్కి, ఎక్కువగా ఆ బేకరీ ఫుడ్కి ఎప్పుడైతే మనం ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటామో ఆటోమేటికల్లీ ఒక 2 or 3 days బాగానే ఉంటుంది. ఆఫ్టర్ ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ ద డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా డైజెషన్ అవ్వకుండా ఉండడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, మోషన్స్ కానీ, ఇలా మనకి డిఫరెంట్ డిసీజెస్ అనేవి రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. అలాగే ఒబేసిటీ, ఆ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి ఫ్యాట్ ఐటమ్స్ వల్ల ఏమవుతుంది, ఆటోమేటికలీ ఒబేసిటీ అంటే బాగా బరువెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కాజెస్ డ్రౌజినెస్ ఆఫ్ హార్మ్ఫుల్ టు హెల్త్, అవి మనకి ఆ డ్రౌజినెస్ని తీసుకురావడం. అలాగే ఎలా ఉంటుందంటే హెల్త్ అనేది కూడా క్షీణించిపోతూ, హార్మ్ఫుల్ టు హెల్త్ అంటే హార్మ్ఫుల్ అంటే హానికరం అయిపోతూ, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలా డ్రౌజినెస్ రావడం, ఆటోమేటికలీ హార్మ్ఫుల్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. Okay, most of the people in our society travel without food, but not sometimes. Many people are washing the food, cooking in a large quantities. Sometimes many peoples wastage the food items. In our surroundings and in our society some people are wasting the food items also. Which type of food items? Rice కావచ్చు, లేకపోతే కర్రీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏవైనా కానీ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని వేస్ట్ ప్రొడక్ట్స్ వేస్ట్ చేస్తూ ఉంటాం అనేది మన సొసైటీలో చూస్తూ ఉంటాం. అలాంటి వేస్టేజ్ అనేటువంటి దాన్ని డిక్రీజ్ చేయాలి మనం ఆటోమేటిక్గా. ఆ ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా కుకింగ్ చేసేసి దాన్ని వాష్ చేసి ఆ ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా వాష్ చేసి వాటిని వేరుగా పడేసే కంటే తక్కువ లిమిటెడ్గా ఫుడ్ కుకింగ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, సో ఇట్స్ ఈవెన్ in our day to day life, even day to day life, so it's our duty as a responsible citizen to avoid wastage of food. Wastage of food. Wastage of food items are given in our day to day life. So it's our duty as a responsible to citizen avoid the wastage of food. మన రెస్పాన్సిబిలిటీగా డే టు డే లైఫ్లో మనం సో మెనీ మెంబర్స్తో మనం రిలేషన్ కలిగి ఉంటూ ఉంటాం, సో మెనీ మెంబర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళకి మీరు మంచి గుడ్ సజెషన్గా ఏం చేస్తూ ఉండాలంటే మీ సిటిజన్స్ అంటే మన సరౌండింగ్స్లో మనం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కాబట్టి డోంట్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అనేటువంటిది మనం ఎక్కువగా వేస్ట్ చేయకుండా లిమిటెడ్గా కుక్ చేసుకోవడం. ఒకవేళ ఇన్కేస్ ఫుడ్ ఐటమ్ ఉంటే కనుక ఎవరైనా బెగ్గర్స్ కానీ అలాంటి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి మనం దాన్ని యూస్ చేసుకునేటట్టు వాళ్ళకి పెట్టడం, అలాంటివన్నీ కూడా చేయాలని మనకి ఈ ఫుడ్ ఐటమ్స్ గురించి ద ఫుడ్ ఈ నీడ్లో మనకి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, సో ఇట్స్ అవర్ డ్యూటీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. కాబట్టి ఎక్కువగా కుక్ చేసుకోకుండా లిమిటెడ్గా కుక్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకునేటట్టుగా మనం ఫుడ్ ఐటమ్స్ అనేవి చేసుకోవాలి. డోంట్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ని ఎక్కువగా మనం వేస్ట్ చేయకోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. Okay, the first chapter will be completed. The second chapter will be next class will be discussed. Okay, today homework okay, read and write the different millets. Different millets లో మీరు టేబులర్ ఫామ్ ఇచ్చాను. ఆ టేబులర్ ఫామ్లో మీరు ఫింగర్ మిల్లెట్స్ గురించి, అలాగే ఫింగర్ మిల్లెట్స్, పెరల్ మిల్లెట్స్ అండ్ గ్రేట్ మిల్లెట్స్ అండ్ పర్సో మిల్లెట్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రేట్ మిల్లెట్స్, ఫింగర్ మిల్లెట్స్ అండ్ పర్సో మిల్లెట్స్ అండ్ పెరల్ మిల్లెట్స్, ఫింగర్ మిల్లెట్స్, వీటి గురించి రీడ్ చేసి రైట్ చేసి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ రిమైండింగ్. ఓకే, థ్యాంక్ యూ.